అందరికీ ఆదివారపు శుభములు. ప్రత్యేకంగా మరి తండ్రి వాక్యంలో ఉన్న పురుషులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి తండ్రి దినోత్సవంగా ఉంటున్న ఈ యొక్క ఫాదర్స్ డే రోజు దేవుని యొక్క ఉనికిని కూడా తండ్రులతో మనం పోల్చి వాక్య భాగంలో చూసుకుందాము. యెషయా 64వ అధ్యాయము 8వ వచనము. యెషయా 64:8 వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరం నీ చేతి పని ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని చూస్తే యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్నై ఉంటున్నాము. ఏ విధంగా పోల్చాడు? కుమ్మరి మీద, మరి కుమ్మరికి దేని మీద అధికారం ఉంటుంది? మన్ను పైన అధికారం ఉంటుంది. అలాంటి మన్నులాగా మనల్ని తయారు చేసి మనల్ని సృష్టించిన దేవుడు ఎవరు? జీవం కలిగిన తండ్రి. హల్లెలూయా. మరి తండ్రుల స్థానము, తండ్రులుగా మరి ఆశీర్వదించబడాల్సిన దీవెన పరలోకపు తండ్రి మనల్ని సృష్టించి తన రూపంలో తన పోలికలో మనల్ని తయారు చేసుకున్న తండ్రి ఏ విధంగా అర్థిస్తున్నాడు భక్తుడు? మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. జిగటమన్ను మనం. మన మీద ఎవరి అధికారం ఉంటుంది? మన మీద ఎవరి అధికారం ఉంటుంది? తండ్రిని మాట్లాడొద్దు, నాకు చెప్పొద్దు అంటారు పిల్లలు. అయితే తండ్రికి ఎవరికి దేని మీద అధికారం ఉంటుంది? జిగటమన్ను లాగా ఉన్న మరి కుమ్మరికి ఏ విధంగా అధికారం ఉంటుందో తండ్రికి కూడా మన మీద అధికారం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తండ్రి స్థానాన్ని రోజు బలపరుస్తూ మాట్లాడిన మాటలో ఆదికాండము 18-19 వచనం చూస్తే ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది. చదువు. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయాలను జరిగించుచు యెహోవా మార్గాన్ని గైకొనడానికి వాటిని ఆజ్ఞాపించినట్లుగా నేను ఎరిగి ఉన్నానంట. ఒక డాడీని తీసుకున్నాడు. ఆ డాడీ పేరేంటి? అబ్రహాముని తీసుకున్నాడు. అబ్రహాముకి దేవుడు ఉనికి ఏంటో చూపించి కొన్నాళ్ళు పిల్లనివ్వకుండా దేవుని వెంబడించి దేవుని అనుసరించి దేవుని యొక్క చిత్తంగా ఉండడానికి అబ్రహాము కొన్ని సంవత్సరాలు తన అనుగుణ్యతలో దేవుడు అబ్రహామును నడిపించాక ఇప్పుడు ఎప్పుడు ఒక రోజు వచ్చాడు, ఇప్పుడు నేను నిన్ను ఈ విషయంలో ప్రత్యేకంగా నీ యొక్క విలువని నేను చూస్తున్నాను. అదేంటి? నువ్వు నీ పిల్లలకు ఆజ్ఞాపిస్తావు. ఏం ఆజ్ఞాపిస్తావు? నీతి న్యాయములు. తండ్రి పిల్లల్ని ఆజ్ఞాపిస్తాడు. ఎక్కడైనా మాట్లాడొద్దు డాడీ, నువ్వు మాట్లాడొద్దు అంటారు చాలాసార్లు. కానీ ఎప్పుడు డాడీని ఒప్పుకున్నాడు? ఇక్కడ డాడీని ఎప్పుడు ఒప్పుకున్నాడు? నీ పిల్లలకు నీతి న్యాయము చెప్పి వారి నడిపించే తండ్రిగా నువ్వు మాదిరిగా ఉండాల్సిన స్థితిని బట్టి నేను ఇప్పుడు ఒప్పుకొని నీకేమిస్తాను? నీ తరాలకు నా కొరకు, దేవుని కొరకు, నీతి కొరకు చెప్పేవాడిగా నిన్ను గుర్తించాను అబ్రహామా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మానవుడికి మధ్యన ఉన్న ఒక విలువలో దేవుడి సృష్టిని సృష్టించి తండ్రిగా ఆయన మన మీద అధికారాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి తండ్రికి ముందు ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం ట్రైనింగ్ ఇచ్చాడు? కొన్ని సంవత్సరాలు అబ్రహామును అడవిలో తిప్పించాడు. దేవునికి మహిమార్థంగా ఉండే విలువలు వెంబడించేటట్లు చేశాడు. ఆయన సన్నిధిని నిలబడినట్లు చేశాడు. ఆయనకు లోబడి జీవించే విధానం ఇచ్చాడు. న్యాయ ప్రవర్తనను ఎవరికి నేర్పించాడు? అబ్రహాముకు నేర్పించాక అవన్నీ అవలంబించిన స్థితిలో తండ్రి ఎన్నికైనప్పుడే కుమారుని కూడా నువ్వు మరి నీ పిల్లలకు ఆజ్ఞాపించేవాడిగా, నేర్పించేవాడికి కాదు, అవి శాసనాలు ఎలాంటివి? ఆజ్ఞాపించేవాడి. ఆమేన్. ఎంతమంది తండ్రులు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి,
చర్చికి రండి అని అంటారా? నేను మా నాన్నగారి ఇంట్లో ఈ చెంప ఆ చెంప కొట్టేసేస్తాడు మా నాన్నగారు. మమ్మల్ని ఒక ఐరన్ చేసిన బట్టలు ఎక్కడ ఆనుకుంటే కూడా కొట్టారు. మా డాడీ కొట్టి అటెన్షన్ పెట్టడం, ఆజ్ఞాపించడం, ఆ క్రమం పద్ధతి నేర్పించాడు. కాబట్టే అన్నిలో మధ్యన కూడా నాకు చర్చిని ఈ విలువలు ఇతరులకు చెప్పేదానిగా ఉంటాడని ఆ ఏర్పాటు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు ఇవి తెలియనప్పుడు పిల్లలకి తండ్రి ఆజ్ఞాపించే స్థితి ఉండాలి. చాలామంది ఎప్పుడు ఆజ్ఞాపించలేరంటే డాడీ వ్యసనాలతో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకంత జీతము అంత మరి పరపతి అంత విలువ లేకపోయినా కావాలని వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి తండ్రి ఏం చేస్తాడు? మభ్య పెట్టడానికి వాళ్ళ విలువల్లో లేని ఒక బండి కొనిచ్చాడు. మామూలుగా ఒక 1.5 లక్షల బండి పిల్లోడికి అవసరమా? 1 లక్ష రూపాయల బండికి పిల్లోడికి అవసరమా? వాళ్ళ డాడీ దగ్గర అంత డబ్బు ఉండదు, అంత శక్తి ఉండదు. ఆజ్ఞాపించి నడిపించే బిడ్డగా తండ్రి ఉండాలి. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? తన పొరపాట్లు, తనకున్న వ్యసనాలు మాట్లాడొద్దంటే లంచంలాగా పిల్లలకి ఈవుల్ని కొనిస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు. అది బలహీనత, అది నిజమైన ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞాపించాలి అంటే తండ్రి ఉన్న హక్కును తండ్రి వాడుకోవడానికి మరి దేవుడు అలాంటి విలువగా మరి అబ్రహామును చూశాకే పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే వ్యసనాలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరిగా పెంచలేని పరిస్థితి ఏంటంటే వారు ఆ వ్యసనాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు మీదకు రాకుండా వాళ్ళ కోరికలు తీర్చడానికి లంచం లాంటి ప్రేమలు ప్రేమిస్తారు. కానీ అధికారపూర్వకంగా నువ్వు ఇట్లుండు అని చెప్పినప్పుడు తండ్రి అది రాంగ్ అయినా ఒకరోజు తిరగబడ్డా ఇంకో రోజు తెలుసుకుంటాడు. ఆమేన్. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? లూకా ఆయన ఏం చేశాడు? తన తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. లూకా 15:23 తప్పిపోయిన కుమారుడు విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి ఆయన ఏం చేశాడు? నా తండ్రి ఇంట నేను పనోడిలాగా అయినా ఉంటానని తప్పు తెలుసుకున్నప్పుడు ఆయన ఒక మాట అనుకున్నాడు, నా తండ్రికి పరలోక తండ్రికి నేను వ్యతిరేకంగా పాపం చేశాను. మనము ఒక విధానంలో మన బిడ్డల ఎడల తల్లిదండ్రులుగా ఉండి ఆ తండ్రి ఇంటి యాజమాన్యంలో ఆజ్ఞాపించే స్టేజ్లో పిల్లల్ని నిర్వర్తించాలి అని అంటే తండ్రి నీతి న్యాయము దేవుని చిత్తము మరి వాళ్ళ పిల్లలకు చెప్పేవాడిగా ఎవరు కోరుకుంటున్నాడు? నేనక్కకు అస్సలు కోరుకోవట్లేదు, నేనక్కకి ఏం పనిలేదు, మా నాన్నను మా మీద పంపిస్తుంది అనుకుంటాను. ఎవరు కోరుకున్నాడు? యెహోవా అబ్రహాము యందు కోరుకొని నువ్వు ఆజ్ఞాపించేవాడిగా నేను గుర్తించాను కాబట్టి నీకు నేను పిల్లలు ఇస్తానని దేవుడు చెప్పాడు. అందుకే యెషయా యెహోషువ 24:15 కూడా యెహోషువ ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. 24:15 మరి ఇజ్రాయేలు మరి కాల్బలాన్ని మరి యెహోషువ ఏం చేశాడు? యెహోవాను సేవించుట మరి యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచలేనలా మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవిస్తారో నది అందరిని మీ పితరులను సేవించిన దేవతను సేవించుదురు. నది అందరిన మీ పితరులను సేవించిన వాటిని పూజిస్తారా? అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే, ఆ దేశంలో నివసించిన వాటిని పూజిస్తారా? వారు ఆ దేవతను సేవించుదురు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదుము. మీరెవరిని సేవించాలనుకుంటున్నారో అది పక్కన పెట్టేస్తే తన నిర్ణయం ఒక తండ్రిగా తీసుకున్నాడు. నేను నా ఇంటి వారు. కుటుంబ వ్యవస్థకి తండ్రి మరి ఎవరు? శిరస్సు లాంటిది. ఆయన కుటుంబ పాలన విషయంలో మరి చాలాసార్లు అధికారము శాసనము మరి అనుమతిగా ఉండాల్సిన వాక్యము ఎవరికి ఇచ్చాడు? తండ్రికి ఇచ్చాడు. అందుకే తండ్రి స్థానము, నువ్వు కుమ్మరివి, నీ చేతుల్లో మేము మట్టి, నువ్వు మమ్మల్ని సృజించావు, మేము నీ యొక్క జనులము అని యెషయాలో చదివాను. ఇప్పుడు తండ్రి స్థానం దేవుడిదైతే ఆయన బిడ్డలుగా ఒక తండ్రి తన పిల్లలకు మార్గదర్శిగా ఎవరి కోసం చెప్పాలి? నీతి న్యాయముల కోసం జీవం కలిగిన దేవుని సేవించే విధానంలో మార్గమై ఉన్న యెహోషువ ఏం చేశాడు? మీరు ఐగుప్తు నుంచి ఇటు వచ్చారు,
మరి చాలా ప్రాంతాల్లో ఉన్నారు, చాలా ప్రాంతాల కల్చర్లో మీరు తిరిగారు. అక్కడక్కడ పూజనీయాలు, అక్కడ దేవుళ్ళు అక్కడ కలిగి కూడా అటు ఇటు జీవించారు. కానీ సొంత దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చాక, కనాను దేశంలోకి వచ్చాక ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని బట్టి వ్యక్తిగతానికి వస్తాం కదా. ఒక చోటు ఉంటే కొన్ని మనకు డిసిప్లిన్ రాదు. ఎందుకంటే అక్కడ అనేక కల్చర్స్ ఉంటాయి, అనేక పద్ధతులు ఉంటాయి, అనేక విధానాలు ఉంటాయి. మనం మన పద్ధతి అనే విషయంలో కొన్ని అటు జరగకపోవచ్చు. కానీ సొంత దేశానికి, దేవుడు పిలిచిన దేశానికి, మరి పాలు తేనెలు ప్రవహించే దేశము కానా దేశము, మరి దేవుడు ఏర్పరిచిన దేశము, మరి పరలోకానికి ప్రతిబింబంగా ఉన్న చోటుకు వచ్చినాక ఏం చెప్తున్నాడు? మీరు ఇక్కడికి వచ్చాక ఎవరిని సేవించాలనుకుంటున్నారో అది మీ అభిప్రాయము. నేను మాత్రము ఎవరిని సేవిస్తాను? యెహోవాను సేవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాల్లో పెట్టలేదు టాపిక్. ఏం చేస్తాడు? నిర్ణయంగా ఒప్పుకోవడానికి నేను యెహోవాను సేవిస్తాను. నేను నా కుటుంబము, మా ఇంట్లో చిన్నప్పుడు గోడకు ఉండేది ఈ వాక్యం, మా ఇంట్లో ఉండేది. నేను నా కుటుంబం అన్నది చాలాసార్లు పిల్లలకి చాయిస్ ఇవ్వద్దు. కొన్ని విషయాల్లో మన పద్ధతిగా, మనకున్న విలువగా వాళ్ళకి అవి నేర్పించాలి. చాయిస్ లాగా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎన్నిక చేసుకోవడానికి అవకాశాలు ఇస్తారు. చాయిస్ లాగా ఎవరికి ఇచ్చారో అటు నుంచి ఇటు వచ్చారు, అక్కడ ఒక విధానం ఇక్కడ ఒక విధానం కలిగి ఉన్నాను. కానీ నేను మాత్రం నో చాయిస్. ఏంటి? నా దేవుని నేను కలిగి అవును హల్లెలూయా జీవిస్తాము అనే నిర్ణయము యెహోషువ తండ్రిగా కుటుంబ యాజమాన్యంలో తన విలువను ఎత్తిపట్టాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం జీవితంలో మరి తన నీతి న్యాయాలు దేవుని ఆజ్ఞాపించేవాడిగా గుర్తించాడని చెప్పాడు. యెహోషువ నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 6:7లో నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపజేసి, ద్వితీయోపదేశకాండము 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపజేసి, నీ కుమారులకు అభ్యసింపజేసి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవల నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. వేటి కోసం మాట్లాడాలంట? వేటి కోసం? దేవుని ఆజ్ఞ. ఇప్పుడు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు నీవు నీ కుటుంబం కాదు, నేను నా ఫోన్ కదా. పొద్దున పక్కనే ఫోన్ ఉండాలి. గుడ్ నైట్ ఫోను, గుడ్ మార్నింగ్ ఫోన్, ఎప్పుడు ఆ ఫోన్లోనే ఉంటారు. మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నీవు నీ కుమారులు అభ్యసింపజేసి, అభ్యసింపజేసి, తండ్రితో సహా పిల్లలు కూడా ఏం చేయాలంట? అభ్యసింపజేసి. నా కొన్ని విషయాల్లో చూస్తే దైవత్వం చిన్నప్పటి నుంచి దేవుల్లో మేము ఉన్నాము. నేను పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్ మీద రుద్దుతున్నాను, దేవుల్లో ఉండాలి, నడవాలి, జీవించాలి. ఇప్పుడు ఒక సంఘంగా మారాము. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఏదైనా విన్నా వినకపోయినా చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే రేపు ఈ దైవత్వము, ఈ విలువలు నాకు తెలియదు అన్నది మేము అన్యుల మధ్యన ఉన్నాము, మేము ఆ నడిపింపులో లేము, మేము ఆ విధంగా జీవించలేదని మా హస్బెండ్ పెళ్ళయ్యాక చెప్పాడు. కానీ మరి ఆయన చేసుకున్న భార్య పాస్టర్ అయితే ఆయనకు మరి ఈ విలువలు ఇప్పుడు తెలియకపోతే రేపు ఏం చేస్తాడు? ఒకరోజు ఒప్పుకోవాల్సిన రోజు వస్తే ఏం చేస్తాడైనా? ఒప్పుకోకుండా ఉంటాడేమో అన్న భయంతో నేను ఇక్కడ జరిగిన విషయాలు, దేవుడు మాట్లాడేది, దర్శనాలు, కళలు, సేవ, ప్రతీది ఒక స్టోరీ లాగన్నా దొరికిన సమయంలో ఏదో ఒకలాగా ఆయనకు చెప్పేటట్టు చేస్తాను. ఎందుకంటే కుటుంబ యాజమాన్యంలో నేను అట్లాగే నాకు ఎవరు చెప్పలేదని ఈరోజు అన్యత్వంలాగే నా భర్త ఎడవాల్సి ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్ని విషయాలు దైవత్వానికి తండ్రులు పిల్లలు అభ్యసించారంట. హల్లెలూయా. నేను ఒక్కోసారి అంటాను, ఇప్పుడు ఒక పిల్లలు పెద్దగా అయ్యారు, నాకు తెలియదు అన్నట్టుగా ఉండద్దు. నువ్వు వాళ్ళని బట్టి నువ్వు ఫాలో అవుతే, నువ్వు ఉంటే నిన్ను బట్టి ఏముంటారు పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను నీ వ్యక్తిగతం అడగలేదు. ఇప్పుడు నీ వ్యక్తిగతం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. సంఘంగా దేవుడు అభిషేకించాడు. కీర్తన నిలబడాలి. కుటుంబ వ్యవస్థలో నేను సంఘంగా ఉంటున్నాను, నువ్వు మాకు సరెండర్ అయ్యి దేవుని చిత్తానికి. ఆమేన్. మరి యాజమాన్యము భర్త మీద, యాజమాన్యం వారి పిల్లల మీద, కుటుంబ వ్యవస్థ మీద ఉన్నప్పుడు తండ్రి మరి బిడ్డలు మాదిరిగా ఏం చేయాలని చెప్పాడు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు,
గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నులకు బాసికములుగా ఉండాలంట. దేవుని చర్యలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. ఈ విధంగా చేతులకు అవి మీ యొక్క మాటలు మాట్లాడుకోవడానికి, రెండవది సూచనగా వాటిని మీరు ఇవన్నీ పెట్టి వాటిని గురించి మాట్లాడడానికి, ఇవన్నీ మీ యొక్క గుర్తులుగా మీరు కలిగి ఉండడానికి ఏ విధంగా తండ్రులు పిల్లలు అభ్యాసం చేయాలంట. నిజమే. హల్లెలూయా. తండ్రులు ఏమి చేస్తారో వాళ్ళ పిల్లలు ఏం చేస్తారో అట్లాగే ఫాలో అవుతారు. కాబట్టి తండ్రి సాక్ష్యం కుటుంబ వ్యవస్థకి ఎంతో విలువైనదిగా ఉంటుంది. వారి యాజమాన్యం కుటుంబానికి మార్గంగా ఉంటుంది. కాబట్టి తండ్రిగా ఫస్ట్ ఎవరిని చూశాడు దేవుడు? అబ్రహామును తన తరాలకు ఆజ్ఞాపించేవాడిగా, శాసించి ఇట్లా ఉండాలా అని చెప్పేవాడిగా చూశాడు. యెహోషువ అయితే నేను నా కుటుంబం ఎవరిని కలిగి ఉంటాము? దేవుని కలిగి ఉంటామని చెప్పాడు. ఇప్పుడు తండ్రులు పిల్లలు అవి అభ్యాసం చేసి వాటిని అనుకరించడానికి కావలసిన విలువల్లో మీరు సంపూర్ణై ఉండాలి అని పరిశుద్ధాత్మ నిర్ణయంగా చెప్తున్నాడు. ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షణలోను బోధనలోను పెంచండి. వ్యక్తిగతానికి వచ్చి ఇంతకుముందు దైవత్వ విలువల్లో 3 అంశాలు చెప్పాను. ఈ 4వ అంశంలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రులారా మీ పిల్లల్ని ఎట్లా పెంచాలంట? దేవుని శిక్షణ బోధన. కొత్త నిబంధనకి ఈ మాట, మీరు జీవించి మీ పిల్లల్ని పెంచాలి అని అంటే కోపం రేపొద్దు అన్నది కొన్నిసార్లు తండ్రుల వ్యక్తిగతానికి, వారి కుటుంబ యాజమాన్యంలో కొన్ని వాటిని కోరుకోవడంలో, పిల్లల్ని ఆదేశించి కోప్పడంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కమాండింగ్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిర్లక్ష్యపరుస్తారు. వాళ్ళు చేయలేనితనం కలిగి ఉంటారు. కాబట్టి దేవుని శిక్షణలో పెంచాలని దేవుడు కోరడానికి. హల్లెలూయా. దేవుడి యొక్క విలువలు కొత్త నిబంధనకి పాత నిబంధనకి పూర్తిగా మార్చేయడంలో ఇంకా అనుగ్రహాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు శిక్షణ బోధన అనే మా విలువల్లో తండ్రికి పిల్లలు లోబడేదానికన్నా సంఘం యొక్క బోధన క్రమంలో మీ పిల్లలకి దేవుని ఉనికి దొరుకుతుంది. కాబట్టి కొన్నిసార్లు మీ అధికారంతో పెంచితే వాళ్ళు నిర్లక్ష్యపరచవచ్చు. కాబట్టి దేవుని అధికారంతో వారిని జీవించేసినప్పుడు దేవుడు హృదయాలను ఆంతర్యాలను మార్చేది. అమ్మ నాకు ఇన్ని లక్షలు అప్పు ఉందమ్మా అని పొద్దునే రాత్రి ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఒక ఆవిడ. నేను ఫోన్ని బ్లాక్ చేద్దామా అనుకున్నాను, ఎందుకంటే నాన్ స్టాప్గా ఫోన్ చేస్తుంది. అమ్మ నువ్వు ఒక్కదాని ఇంత బాధపడుతున్నా, భర్త తాగుపోతూ పిల్లలు తాగుపోతూ, మొత్తం కుటుంబం మొత్తం తాగుపోతూ మేము అప్పుల సమస్యలతో ఉన్నానమ్మా అని ఏడుస్తుంది. అయితే చర్చికి విలువల్లో బోధన క్రమంలో పెంచినప్పుడు తండ్రి పొరపాటైన పిల్లలను బాగుంటారు. దైవత్వానికి అందరూ దూరం అయితే అందరూ ఏమైతే వ్యసనాల వెంబడి పడిపోతారు. ఈరోజు దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఎన్నోసార్లు ప్రార్థన అడగడంలో ఆ ప్రార్థన అప్పు సమస్యలు తీరాలని ప్రార్థన చేస్తారు. కానీ ఈ అప్పు సమస్యలు తీరినా మళ్ళీ అప్పు అవ్వడానికి వాళ్ళ క్యారెక్టర్లే సరిగా లేరు. ఎవరు సరిగా లేరు? పిల్లలు తాగుపోతూ తల్లి తండ్రి తాగుపోతూ. ఇప్పుడు అప్పు సమస్యలు తీర్చాలన్న ప్రార్థన కన్నా ఇప్పుడు వచ్చే డబ్బు ఏదో రావాలని చేస్తే అప్పు సమస్యలు తీరుతాయన్నది ఆ డబ్బు కోసం ఎక్కడ సేవకులంతా రాజేశ్వర చేయించుకుంటారు. అది వచ్చింది, అప్పు తీరిద్ది. కానీ పిల్లలు తాగుపోతే, భర్త తాగుపోతే మరలా అప్పు తిరిగి వస్తూనే ఉంటుంది. జీవితాలు మారాలి. హల్లెలూయా. అయితే జీవితాలు మారాలి అని అంటే ఆయన శిక్షణలోనే, ఆయన బోధలోనే మారుకుంటుంది. కాబట్టి హెబ్రీ 12:4 చదువుతున్నాను. హెబ్రీ 12:4 మీరు పాపంలో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా ప్రభు చేయి శిక్షను ధృవీకరించుకోము. ఆమేన్. అక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా
ప్రభు చేయు శిక్షణ తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసర్గము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి స్వీకరించి వారి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్టు నేను మీతో సంభాషించు హెచ్చరించను. హెచ్చరికలు మీరు తండ్రి పిల్లల్ని శిక్షించినట్టుగా మిమ్మల్ని కూడా స్వీకరించి. ఆయన నిన్ను గద్దించును, విసుగొద్దు. నీకు శిక్షణ వస్తుంది, విసుగొద్దు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు వీటిలో? స్వీకరించుము, ప్రతి కుమారుని దండించుము అని కుమారులతో సంభాషించినట్లుగా నేను మీతో సంభాషిస్తున్నాను. మొత్తానికి అక్కడ మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉంది అని 9వ వచనంలో చూస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంది, వారి యొక్క భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోపడాలి. ఈ దండించేది, అటెన్షన్ గా పెట్టేది మన తల్లిదండ్రులు మనల్ని శారీరకంగా చేస్తారు. కానీ ఆత్మీయంగా ఉన్న దేవుని యొక్క తల్లిదండ్రులు కూడా మనల్ని కొన్ని హద్దుగా ఉండడానికి, ప్రవర్తించడానికి, మన మీద ఏమైనా మరి అటెన్షన్గా మాట్లాడినా, శిక్షలాగా మాట్లాడినా, మరి వీటికన్నా వాటికి ఇంకా ఎక్కువగా ఏమని చెప్తున్నాడు? అందరూ ఇంకా బలహీనంగానే ఉన్నారు. తృణీకరించద్దు అని చెప్తున్నాడు. మరి అక్కడ 10వ వచనం చూస్తే, వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు తమకు శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాల్పొందవలెనని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. మరియు ప్రస్తుతం సమస్తం దుఃఖకరం కనబడుతున్నది అని సంతోషకరంగా కనబడదు. ఆయనను దాని యొక్క అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమునిచ్చును. హల్లెలూయా. దేవుడు శిక్ష అనే ఒక విషయంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని శిక్షించి ఒక దెబ్బేసి సరిచేసి ఎలా ఉంచుతారో, దైవికంలో కూడా మీకు వస్తున్న ప్రయాసంలో వస్తున్న కష్టాలు మీకు శిక్షణ లాంటివి అని చెప్తున్నాడు. కాబట్టి దానిని బట్టి బాధపడద్దు, మీరు దానిని బట్టి కృంగిపోవద్దు. అవి దుఃఖకరంగా ఉన్నా అవి సమాధానకరంగానే ఉంటాయి. ఎందుకంటే మనకు అవి అటెన్షన్స్ నేర్పిస్తాయి. మనకు వచ్చే కష్టాలు ఏం నేర్పిస్తాయి? మనకు ఎట్లా ప్రవర్తించాలో నేర్పిస్తాయి. కష్టాన్నిచ్చిన అనుభవము మనకు వేదాంతం ఇస్తుంది. కష్టాన్నిచ్చిన అనుభవము మరి ప్రతి దాంట్లో ఏ విధంగా మరి జీవించాలన్న ఒక అనుభవాన్ని మనకి ఇస్తుంది కనుక, కష్టాలు శిక్షణలాగా ఇచ్చే దేవుడి అందు కూడా అభ్యాసంలాగా తీసుకొని ఆయన మనల్ని కష్టపెట్టాడు అనకుండా ఆమేన్, అది మనకు సంతోషకరమే అని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులుగా తండ్రి తన కుమారుల అభ్యాసం నేర్పించాలి. కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటి కొరకు మాట్లాడాలి. ఇప్పుడు మొత్తానికి ఎవరితో? దేవుని మీ పిల్లల్ని సరైన దారిలో ఉండడానికి ప్రేమతో కూడిన శిక్షణలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు తల్లిదండ్రులాగా మీ పిల్లలు ఎట్లా గద్దిస్తారో దేవుని శిక్షణను కూడా అదే ప్రేమతో తీసుకొని, అవి దుఃఖకరమైన అవి ఎట్లాంటివి అని చెప్తున్నాడు? సంతోషకరమే. హల్లెలూయా. కొన్ని అటెన్షన్స్ పిల్లలు ద్వేషించడానికి ఉంటాయి, కానీ వాటి తర్వాతే ఏ టైంలో ఏం చేసుకోవాలన్నది అలవాటు పడడంలో హాస్టల్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా రూల్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో లేవాలి, ఈ టైంలో పడుకోవాలి, ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు ఉండాలి. 10 మందితో మనం కూడా ఖచ్చితంగా రూల్స్ పాటించి అక్కడ ఉండాల్సిందే. అదే ఇంట్లో అయితే ఆ రూల్స్ చేస్తారా? చేయరు. కానీ ఇబ్బంది కలిగిన స్టడీస్లో మీరు ఆ రూల్స్ పాటించినందుకు రేపు ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ చదువును, ఆ కేంద్రీకరించ మరి వాటి వీటిల్లో మరి సమర్పించే సమర్పణలో, ఆ శిక్షణలో ఏం చేస్తుంది? ఆ హాస్టల్ నీకు చాలా అభ్యాసాన్ని నేర్పిస్తుంది. వ్యక్తిగతంగా ఉన్నా కూడా నువ్వు వాటిని అవలంబించడానికి నేర్చుకున్నది నిన్ను మరి ఏం చేస్తాయి? దేవుని యొక్క పక్షాన ఉంచుతాయని దేవుడు కూడా మనకు చెప్తున్నాడు. యోహాను సువార్త 3:35లో దేవుడు మరి ఏ విధంగా ఉంటున్నాడో మరి యేసు ప్రభు చెప్తున్నాడు. తండ్రి కుమారుని మరి ప్రేమిస్తున్నాడు కనుక, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఆమె తండ్రి కుమారుల మరి విలువల్లో చూస్తే తండ్రి ఇంటి యాజమాన్యంలో ఉంటాడు. పిల్లలు, కుటుంబం, వ్యవస్థ ఎట్లా బాధ్యత కలిగి ఉంటాడు. పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైన యేసు ప్రభుని ప్రేమించాడు కనుక ఆయన కుమారునికి బాధ్యత ఇవ్వడమే కాదు, సమస్తం మీద అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే హెబ్రీ మొదటిలో అంటాడు, ఆయన మూర్తిమంతత్వమును
ఆయన తేజస్సును ఆయన మరి సంపూర్ణుడుగా యేసుప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క రూపంలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభుకు కూడా అన్నిటి మీద అధికారం ఇవ్వడానికి కదా ఈ రోజుల్లో కొన్ని పుట్టిన నలుగురికి అదే అధికారం ఇవ్వాలంటున్నారు. ఏంటి? ఆస్తుల్లో విలువలు. కానీ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము బహుమానం. స్వాస్థ్యం అంటే ఏంటి? ఇంటి ఆస్తులు ఎవరి మీద ఉంటాయి? వారసులైన వాళ్ళ మీద వస్తాయి. మరి బహుమానం అంటే ఎవరు? కుమార్తెలాగా ఉంటారు. వాళ్ళకి గిఫ్ట్ల రూపంలో ఆస్తులకు మించి కూడా ఇవ్వచ్చు. కానీ నేను ఒక డైలాగ్ చూసాను. ఒక అబ్బాయి చెప్తున్నాడు, తన బాధ చెప్తున్నాడేమో. మాకు ఒక 4 ఎకరాల స్థలం ఉండేది, 3 ఎకరాలు పెట్టి మా అక్కకు పెళ్లి చేశారు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక ఎకరం మీద కేసు వేసిందంట పెళ్ళయ్యాక. ఏమని? నాకు కూడా ఆస్తిలో వాటాగా. 3 ఎకరాలు అమ్మ ఏం చేసిందంటే అక్కకు పెళ్లి చేసి చదివించి అన్ని చేయించి అత్తగారింటికి పంపిస్తే ఉన్న ఎకరా మీద ఏం చేసింది? పెళ్ళాక నాకు కూడా ఆస్తిలో వాటయ్యాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఆ 1 ఎకరా కూడా ఏం చేస్తుంది? వాటాకు వస్తుందని అబ్బాయి చెప్తున్నాడు. కొన్ని విషయాల్లో స్వాస్థ్యంగా ఉన్న వాళ్ళకి ఇంటి ఆస్తుల మీద, ఇంటి విలువల మీద అనుమతి ఎట్లుంటుందో అట్లాగే ఈరోజు దేవుని యొక్క పిల్లలుగా హల్లెలూయా మనకు ఆ అధికారాలన్నీ దేవుడి లోకం ఇచ్చిపోయాడు యేసుప్రభు. అంతేకాదు ఆ పరలోక దేవుడు కూడా అధికారం ఎవరికి ఇచ్చాడు? మన కుమారుని చేతికి సమస్తాన్ని అప్పగించాడంట. మరి ఆ యోహాను సువార్త 5:19లో తండ్రి ఏది చేత కుమారుడు చూచునో మరి తనంతట తానే ఏది కుమారుడు చూచునో అదే కానీ అదే కానీ తనంతట తాను ఏది చేయలేడు. ఆయన చేతి వేటి చేయను వాటినే కుమారుడు అలాగే చేయను. హల్లెలూయా. మనము ఒక మార్గదర్శిగా ఉండాల్సిన వాటిల్లో తండ్రి ఏం చేస్తాడో కుమారులు కూడా అదే చేస్తారు. ఎందుకంటే తండ్రి మాదిరిగా ఉంటాడు. మరి ప్రేమించే విషయంలో తన చేతికి ఆస్తిని, తన చేతికి సమస్తాన్ని ప్రేమిస్తున్నాడు కనుక అప్పగిస్తాడు. కానీ కుమారుడు తండ్రి ఏది చేస్తాడో పిల్ల కుమారుడు కూడా అదే చేస్తాడు. పాత దినాల్లో వంశాల వారీగా కొన్ని వృత్తులు ఉండేవి. కార్పెంటర్ అంటే వాళ్ళ పిల్లలంతా అదే పని, అవే వృత్తులు ఉండేవాళ్ళు. కొంచెం ఒకరో ఇద్దరో అటు ఇటు పనులు చేసుకునేవాళ్ళు. అవునా కదా? కుమ్మరి అంటే కుమ్మరి పనులంతా కుండలే చేసుకునేవాళ్ళు. ఆ వృత్తి వాళ్ళ పిల్లలకి అది వచ్చేసి ఈ కంసాలి పని అట్లా వృత్తిపరంగా కొన్ని చేసుకోవడానికి తండ్రులు ఏమి చేస్తారో పిల్లలు అవి చేస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా మనతో యేసుప్రభు విలువని చెప్తున్నప్పుడు తండ్రి ఏమి చేయక మరి కుమారుడు చూచులో దానినే కానీ మరి తను ఏది కూడా నేరడు అని యేసుప్రభు చెప్తున్నప్పుడు మరి యేసుప్రభు ఎంత మనం కూడా ఆయన బిడ్డలంగా ఇప్పుడు ఉన్న మనము ఏం చేస్తున్నాం? ఏం చెయ్యాలి? మన తండ్రి విలువల్లో ఎట్లున్నాడో మనం కూడా అట్లనే ఉండాలి. ఆయన బిడ్డలమైతే నాకు ఒక మాట చెప్పాడు, నేను ఇతరులను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించాలి. సర్వోన్నత పిల్లలైతే మీరు కూడా ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించి వాళ్ళకు క్షమించండి ఇచ్చే వారంగా ఉండాలి. అయ్యో బాబోయ్, ఆయన పిల్లలైతే శత్రువులను మామూలుగా క్షమిస్తారు ఎవరైనా కానీ, సారీ పాపా సారీ అమ్మ అంటారు. కానీ శత్రువులను ఆయన పిల్లలైతే మరి వాళ్ళ మీద మనం ఏం చేసుకోవద్దంట? ద్వేషాన్ని పెట్టుకోకుండా చేయాలి. కాబట్టి తండ్రి ఏం చేస్తాడు? ఆయనకున్న అభిప్రాయం ఏంటి? ఆయన ఉన్నత ఉద్దేశాలు ఏంటున్నాయో పిల్లలు కూడా అట్లాగే ఉండడానికి. హల్లెలూయా. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు చిన్నపిల్లలు ముద్దు, కరోనా తర్వాత ముద్దు పెట్టుకోవడం, ఎత్తుకోవడం, ఇంటికి తెచ్చుకోవడం ఇవన్నీ మానేశారు కదా. కానీ చిన్నపిల్లల్ని ఎట్లా చూస్తున్నామంటే ఇంకా రానున్న దినాల్లో ప్రకృతిని, చెట్లని, కుక్కల్ని ఇవన్నీ అంతరించిపోతే ఫొటోస్ని, వీడియోస్ని చూస్తూ ఉండాల్సి వస్తుందేమో. అట్లాగా నేను వీడియోలో చిన్నపిల్లలు చూస్తే తండ్రి ఇట్లా అని ఎక్సర్సైజ్ చేసి ఇట్లా అంటే కాసేపైనా చిన్న పసికూర వాడు కూడా తండ్రిలాగే బుగ్గలు అని సౌండ్ చేసి వాళ్ళ నాన్నలాగే అరుస్తున్నాడు. చూడండి తండ్రి ఎట్లా ఉంటారో పిల్లలు ఎట్లా ఉంటారు. ఇది ఇట్లాగే మాదిరిగా ఉండాలంటే చేసే పనులు, ఆలోచన విధానం తండ్రిని బట్టి బిడ్డకు కూడా విధేయత అదే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పరలోక తండ్రి యేసు ఎందుకు మనం దీవించబడ్డాము. మరి చివరిగా చూద్దాము. మత్తయి సువార్త 7:9 అధ్యాయంలో అంటాడు, మీ తండ్రి మీరు రొట్టెని అడిగితే పామునిస్తాడా, చేపను అడిగితే
తేలినిస్తాడా? మరి మీరు మీ తండ్రికి మంచి పిల్లలై మీరు ఏది అడిగితే ఈ లోక తిరిగి ఉండగా పరలోకమున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మీరెంతైనా మీ నాన్న అడిగితే విలువైనదే ఇవ్వాలని చూస్తాడు. రొట్టె అడిగితే పాముని ఇస్తాడా? మరి ఏది వాటన్నిటికి వ్యతిరేకతను చెప్తున్నాడు కదా. రొట్టెని అడిగినా కదా వారు మీరు రాతినిచ్చినా, చేపను అడిగినా కదా పామునిచ్చినా, చేపను అడిగితే పాముని ఇస్తాడా? చెడ్డవారై ఉండి పిల్లలకు మంచి ఈవులు ఇస్తారుగా. మీ తండ్రి హల్లెలూయా. బిడ్డల అనుబంధంలో చెడ్డ తల్లిదండ్రులైనా ఎక్కడిదన్నా దోసుకొచ్చేని ఇవ్వాలని, ఏదో ఒకటి చేయాలని, వాడికి సెటిల్ చేయాలని, మంచిదే ఇవ్వాలని ఆశపడతారు కదా. మరి అంతకైనా నేను మంచివాడిని కాదా? నిశ్చయంగా మీరు అడుగు వాటి నేను ఇస్తాను అని చెప్పడం, అడుగుడి తట్టుడి తీయబడిన వెలకడి దొరకను అన్నది. తండ్రి ఇచ్చే విషయంలో మనల్ని సంపూర్ణంగా సంతోషపరచువాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు తప్పిపోయిన కుమారునికి విందు చేసి ఎట్లా చేర్చుకున్నాడు. మరి దేవుడు కూడా ఈరోజు ఒక తండ్రి మరి తప్పిపోయి తిరిగి వస్తున్నప్పుడు కొవ్విన దూడను కోసి విందు చేసి ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి అధికారానికి గుర్తుగా వింగిచ్చి మరి ఆ అబ్బాయిని ఎట్లా పిలిచాడో ఈరోజు దేవుడు కూడా పరలోక తండ్రి కూడా ఆయన మరి కుమ్మరి, ఆయన మనము చేతిలో ఉన్న మట్టి. మనం ఏ స్థితిలోనైనా మనల్ని మరి మీ యొక్క తప్పించి ఈ లోక తల్లిదండ్రులే మంచి ఊళ్ళు ఎరిగినప్పుడు అంతకన్నా మంచోని కాదా అని తన ఉనికిని ఈ తల్లిదండ్రులతో పోల్చి మాట్లాడడానికి అసలు ఈ విలువల్లో ఈ కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రికి ఉన్న స్థానము పరలోకపు తండ్రి తను పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆయనను పరలోక తండ్రిని మనం ఏ స్థితిలోనైనా హెచ్చించవాలని ఉండాలి. ఇప్పుడు మరి తప్పిపోయిన కుమారునికి కొవ్విన మరి అది తీసుకొని ఎట్లా విందు చేశాడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి కృప ఇస్తున్నాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 1:31లో ఒకరి సామెత 8:30 ఐగుప్తులోను అరణ్యములోను చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు నా చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదరని మీతో చెప్పితిని. ఆమేన్. దేవుడు తన ఉనికిని చూపించడానికి కదా ఈ లోకంలో కొన్ని వాటిని విశ్వసనీయతగా నమ్మడానికి 9 నెలలు తల్లి మోస్తుంది, కానీ పెంచి పెద్ద చేస్తుంది. కానీ మరి దేవుడు పుట్టిందే మరి తండ్రి ఏం చేస్తాడు? విశ్వసనీయతలో ఎన్ని నెలలు మోస్తాడు? పెద్దయ్యే వరకు ఆ పిల్లల్ని సాకడానికి నిత్యం ఉద్యోగాలు చేస్తూ సంపాదన సంపాదిస్తూ పిల్లలకి పోషకుడిగా తండ్రి ఉంటాడు. 9 నెలలు రక్త మాంసాలు మరి త్యజించి కని పెంచిన తల్లి కన్నా విశ్వసనీయతలో తండ్రి ఎలాంటి పోషణ కలిగి వారికి విశ్వసనీయతలో తండ్రిగా పోషకుడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లాగే దేవుడు తన సృష్టిలో ఉన్న మనల్ని కూడా ప్రేమిస్తూ మన పక్షాన యుద్ధం చేస్తూ మనల్ని ఏం చేశాడంటే ఎత్తుకొని ఒక మనుషుని ఎత్తుకొని వచ్చినట్లుగా నేను ఐగుప్తు నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చా? నేను అరణ్యం అంతా నేను ఎత్తుకొని తీసుకొచ్చాను. అందుకే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు మీరు స్పష్టంగా చదవట్లేదు. మీరు చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు చిరిగిపోలేదు, మీకేమి ఇబ్బంది కలగకుండా, మీరు అలసిపోకుండా పగటిలో మేఘస్తంభాన్ని రాత్రిలో అగ్నిస్తంభాన్ని ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాకు నడిపించేటప్పుడు ఎన్నో చేశాడు. ఒక రకంగా ప్రకృతి ఒడిలో మిమ్మల్ని ఎత్తుకున్నట్టుగా ఏం చేశాడు? ఒక మనిషి బిడ్డను ఎత్తుకున్నట్టుగా తీసుకురావడానికి మీకు సమస్తాన్ని సమకూర్చిన తండ్రి ఎట్లా తీసుకొచ్చాడో ఆమేన్. ఒక మనిషి ఎత్తుకున్నట్టుగా నేను మేము ఎత్తుకొని మీ పక్షాన యుద్ధం చేసి మిమ్మల్ని ఏం చేశాను? తీసుకొని వచ్చిన సంగతి ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే సామెత 8:30లో అంటాడు, నేను సామెత 8:30
సామెత 8. ప్రధాన శిల్పినై నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినం సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటిని. నిత్యమైన సన్నిధి నేను ఆనందించుచుంటిని. ఎవరంట? ప్రధాన శిల్పి యొక్క ప్రధాన శిల్పినై నిత్యము నేను ఆయన యొక్క ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఆమేన్. నువ్వు మా తండ్రివి, నేను నీ బిడ్డను. నువ్వు మా తండ్రివి, నేను నీ బిడ్డను కదా. నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ ఎక్కువగా చూసేదాన్ని. నా 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 చిన్నతనంలో చూసినప్పుడు ఆ టామ్ అండ్ జెర్రీ చిన్నప్పుడు చూస్తూ ఎక్కువ ఫీల్ అయిన కొన్ని అంశాలు ఇప్పుడు కూడా అంటే అప్పుడు ఫీల్ అయిన అంశాలు నా మనసులో ఉన్నాయి. నా మనసులో ఉండి ఒకరోజు నాకు మా అబ్బాయి బ్రతకడా చచ్చిపోతాడా చూపించు అడుగుతున్నా. ఆ టామ్ అండ్ జెర్రీలో ఏమవుతుందంటే ఆ గుడ్డు పగిలినప్పుడు పిల్లి కదా జెర్రీ కనిపిస్తుంది. నువ్వే మా అమ్మ ఎలకనో డక్. ఆ డక్ ఏమంటుందంటే అది గుడ్డులోంచి బయటికి వచ్చేటప్పుడు ఏది కనిపిస్తుంది అదే అమ్మ అంటుంది. నువ్వే మా అమ్మ దాని చుట్టూ తిరుగుతుంటే అది డక్కు పిల్లను తిప్పుతూ అటు ఇటు ఆడుతూ ఉంటుంది. అంటే పక్షులు బయటకు వస్తే ఏది కనిపిస్తే అదే అమ్మ. అంటే రెక్కల చాటున అది గుడ్లు పెట్టుకొని ఉంటుంది. నాకు అది చిన్నప్పుడు మనసులో పడింది. కానీ మా అభిషేక్ పుట్టినప్పుడు నేను మా అబ్బాయి బ్రతుకుడి నైట్ చూపించి నాకు అని నేను అడిగితే ఆ రాత్రి తెల్ల కోడి కొక్కు కోచిన కోడి కనిపించింది. అది నేనంట. ఆ డక్కు పిల్ల మా అబ్బాయి అంట. నువ్వే నా మమ్మీ అని నా చుట్టూ తిరుగుతున్నాడు. నేనేమనుకుంటున్నానంటే తీసుకో అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు తీసుకో, రోగం ఉన్న అబ్బాయి నువ్వు తీసుకో, నాకొద్దు రోగం ఉన్న అబ్బాయి రోజు ఊపిరాడక పడిపోతున్నాడు మూర్ఛతో, తీసుకో అని ప్రార్థన చేస్తుంటే నువ్వు నా మమ్మీ అని నన్ను ప్రేమిస్తున్నట్టు కనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు అట్లే ఉంటాయి వాడి. అయితే కొన్ని వ్యత్యాసాలు వచ్చినప్పుడు మనం కూడా విసిగిపోయి ఉంటాం. కానీ దేవుడి అనుబంధము ఒక తల్లి అయినా మరచినా తండ్రి అయినా మరచినా నేను నిన్ను మారను. ఎందుకంటే ఆయన త్రోసివేయడు. ఎందుకంటే దేవుడికి మరి కన్న తల్లిదండ్రులకు ఉన్న అనుబంధము మన బంధాలకు పెంచుతా మనల్ని బంధాలతో వాళ్ళు పుడతారు. మరి మనము దేవునికి కూడా ఒక బంధం ఏర్పడ్డారు. ఆయన మన సృష్టికర్త. ఆయన చేతిలో ఉన్న జిగటమన్నుగా తన రూపంలో తన స్వరూపంలో మనం తయారు చేసి ఈరోజు ప్రధాన శిల్పి అయిన ఆయన దగ్గర నేను నిత్యము ఆనందించడానికి ఆయన సన్నిధికి నువ్వు అప్పగించుకుంటే ఆయన నీకు ఏమై ఉంటాడు? ప్రధాన శిల్పి. నువ్వు ఆయన యొక్క శిల్పకారుని యొక్క చేతిలో చెక్కబడిన బొమ్మగా ఆయన ఎంత ఆనందించడానికి నీ జీవిత విధానం అంతా తీర్చిదిద్దుతాడు. అందుకే బైబిల్లో ఒకటి అంటాడు, తండ్రులను బట్టి స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని రక్షించకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఒక తండ్రి స్థానము లోకంలో ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, తండ్రులు అటుపోయినాక హెల్ప్ చేస్తారు. స్వకీయులను కూడా రక్షణలోకి నడిపించాను. హల్లెలూయా. నేను రక్షణలో ఉండడానికి నేను ఇదే అనుకున్నాను. నేను ఒక పాస్టర్ కూతుని ఇవి నేర్చుకున్నాను, ఇవి వీటిని చెప్తాను. ఈరోజు నా భర్తను నేను రక్షించకపోతే రేపు ఎంతమందో వచ్చి నా దగ్గర రక్షణ పొందుతుంటాను. ఆ లిస్టులో వచ్చి నా భర్త కూడా రక్షించబడాలి అన్న దగ్గర నా భర్తను ఉపేక్షించలేదు. హల్లెలూయా. మరి స్వకీయులకు రక్షణ ఇచ్చే తండ్రులుగా ఉండాలి అంటే బయట అన్ని కార్యకలాపాలను ఫ్యామిలీతో కూడా వారు గడిపి ఫ్యామిలీ అనుబంధాలతో వారు ఉండడానికి ఫ్యామిలీకి మరి దగ్గర కాకపోతే ఏమంటాడు? విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కాబట్టి దేవుని విలువలో ఈ యొక్క మరి ఫాదర్స్ డే రోజు యెహోవా తండ్రిగా మనం ఆయన చేతిలో జిగటమన్నుగా ఉంటున్నాము. రెండవది అబ్రహాము తండ్రిగా తన పిల్లలకు శాసించి చెప్పేవాడిగా చూసినప్పుడే పిల్లలు ఇచ్చాడు. మూడవది నేను నా కుటుంబం యెహోవాని నమ్ముకుంటామని సాక్షి చెప్పిన వాడెవరు? సేవిస్తామని యెహోషువ చెప్పాడు. ఇప్పుడు తండ్రులు పిల్లలు కూర్చున్నా లేచినా వాటిని అభ్యసించే వాళ్ళుగా ఉండాలి. అంతేకాదు మీ పిల్లలకి కోపం రేపకుండా తండ్రులారా ఎవరి శిక్షణలో పెంచాలి? మరి తండ్రులు రాలేదు, పిల్లలు రాలేదు. మరి పిల్లలు రావాలి, తండ్రులు రావాలి. మరి
శిక్షణలో ఏ మరి తప్పులు పొరపాట్లు జీవితంలో కలుగుతున్న శిక్షణ కింద అవి ఏం చేయాలి, సంతోషమే అని తీసుకొని దగ్గర అవి మేలుకరంగానే ఉంటాయని చెప్పాడు. ఎందుకంటే శిక్షణ దేవుని యొక్క మార్గమై ఉంటుంది. ఆమె మరి తండ్రి కుమారుని ప్రేమించినట్టుగా మనకు కూడా ఏం చేస్తాడు, విలువలన్నీ ఇచ్చి ప్రేమిస్తున్నాడు అన్నది ఆయన చేతికిచ్చిన అధికారం ఈ రోజు ఆయన బిడ్డలుగా మనకు కూడా కొన్ని అధికారాలు భూమి మీద ఇచ్చాడు. అంతేకాదు మాదిరి అనే దగ్గర మరి తండ్రి ఏవి చేస్తాడో పిల్లలు కూడా అదే చేస్తారు. ఇప్పుడు వీటన్నిటిలో తండ్రి మేలని ఇచ్చినప్పుడు నేను మీకు ఇవ్వను అన్నాడు. మరి తప్పిపోయిన కుమారునికి విందు చేసినట్టుగా నేను మిమ్మల్ని సంతోషపరచను అంటున్నాడు. ఒక శిల్పి కారి దగ్గర నేను నిత్యం ఉండే జీవితంలాగా తండ్రి చేతిలో ఉండాలని కోరుకునే ఆనందము ఎంతమంది కలిగి ఉంటారు. ఇప్పుడు ఆ తండ్రులకు విషయమై దేవుడు ఒకటే అన్నాడు, ఎత్తుకున్న పిల్లల్ని ఎట్లా తీసుకొస్తారో ఒక తండ్రి. ఫారినర్స్ ఎక్కువ జెంట్స్ ఎత్తుకుంటారు పిల్లల్ని, లేడీస్ స్టైల్ ఫ్రాక్లు వేసుకుంటారు, స్టైలిష్గా ఉంటారు. కానీ పిల్లల్ని ఎవరు ఎత్తుకుంటారు, తండ్రులు ఎత్తుకుంటారు. చాలాసార్లు విడాకులు తీసుకొని వీళ్ళతో వాళ్ళతో వెళ్ళిపోతారు, కానీ పిల్లలు తండ్రులే పెంచుకుంటుంటారు. మరి ఈ యొక్క తండ్రి విశ్వసనీయత, తన బిడ్డల మీద ఉన్న అనుబంధము, కనిన తల్లిని వదిలిపెట్టిన తండ్రి విశ్వసనీయతలో ఎంత గొప్ప స్థానం కలిగి ఉన్నాడో ఆ స్థానం దేవుడు కూడా మరి మనకిస్తూ ఈరోజు ఆయన మన తండ్రిగా, ఆయన మేపు గొర్రెలుగా ఆయనను అనుసరించడంలో నిత్యము తండ్రి బలం కింద మనం వర్ధిల్లడానికి యెహోవా మనకు ఏమై ఉంటున్నాడు, శిల్పికారి యొద్దగా ఉన్న సంతోషం మనకు కలిగి ఉండాలి. మరి తండ్రులు లోకంలో ఎంతమందికో మార్గదర్శులు ఏవో చేస్తుంటారు, కానీ సొంత కుటుంబాన్ని రక్షించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు కనుక మరి ఇంట్లో కూడా మరి విలువలతో అన్నిటితో సాక్ష్యం ఉండాలని మొత్తానికి హ్యాపీ ఫాదర్స్ డే అనే రోజు పరలోక తండ్రితో ఈలోక తండ్రులతో మరి వాళ్ళ విశ్వసనీయత దేవుడు మహిమగా ఉండాలని దేవుడి నామంలో కోరుకుందాం. దేవుడి మాటలు దీవించిన దాకా. థ్యాంక్ యూ జీసస్. కృపగల తండ్రి పరిశుద్ధాత్ముడ అయ్యా, హ్యాపీ ఫాదర్స్ డే అనే ఈ యొక్క దినమున నీ సన్నిధిని తండ్రుల దినోత్సవంగా చేసుకుంటున్న నీ మహిమలో ఈ లోక తండ్రులే కాకుండా పరలోక తండ్రిగా నువ్వు ఇచ్చిన మార్గంలో ఈ లోక తండ్రులకు కూడా ఎంతో మరి మాదిరయ్యే విలువల్లో అబ్రహామును ఏర్పరచుకొని తన తరాలకు ఆజ్ఞాపించేవాడు ఎట్లా చూసావో అయ్యా, ఈ లోక తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఆజ్ఞాపించి అయ్యా తమ కుటుంబాలను కట్టుకోవడానికి అయ్యా వారి విశ్వాస బలంతో అయ్యా మరి తండ్రి ఎంతో మరి తన నెలలతో కుటుంబం పక్షాన నీ యొక్క శిక్షణ నీ యొక్క బోధనతో పిల్లల్ని పెంచడానికి తండ్రులుగా ఉన్న వాడి యొక్క బాధ్యత నీ భుజాల మీద ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి అయ్యా మరి పురుషులందరినీ నువ్వు దీవిస్తూ అయ్యా మరి తండ్రి వారి పక్షాన పరమ తండ్రిగా నువ్వు కూడా మాకు ఆదర్శంగా నీ మార్గంలో పురుషుల యొక్క విలువను ఒక కుటుంబానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ మహిమ స్థానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ సన్నిధిని బట్టి పరమ తండ్రి నీ అంత ఆనందించే భాగ్యంలో మిమ్మల్ని సంపూర్ణపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.